ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. వ్యవహారికంగా కూడా నెగ్గుకురాలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే విజయాలను తెచ్చిపెడతాయి. వ్యాపారపరమైనటువంటి నూతన ప్రక్రియలు పనికిరావు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత కొంతవరకు పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. రుణ ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాలు బాగా పనికి వస్తాయి. వ్యవహారాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నూతన ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి. వ్యాపార పెట్టుబడులు రాణిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఇక విద్యా ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. నూతన ప్రోత్సాహం కలిగి ఉంటారు. ధైర్యంతో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. శత్రువులు ప్రబలమైనప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ప్రత్యర్థుల్ని ఢీకొట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సంపాదించుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. గృహ ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో కూడా అనుకూలత సుసాధ్యపడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడినటువంటి చిరాకులు మెల్లమెల్లగా వీడిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. దూర ప్రయాణాలు ఈరోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని దగ్గర చేస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు కోరి తెచ్చుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. శారీరక శ్రమతో విజయాలని సాధించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. వ్యాపార సంబంధిత నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా పుష్టి ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. విజయాన్ని తెచ్చిపెడుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వాస్తవాలు వెలుగులోకి తీసుకురాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యాల్లో నిజాయితీని నిరూపించుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత విషయాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు పట్టుదలతో సాధించుకోగలుగుతారు. అనుకూలత ఉద్యోగరీత్యా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. సునాయాస ప్రయాణాలు చేయగలుగుతారు. వ్యవహారాల్లో కూడా చొచ్చుకుపోయేటువంటి స్వభావంతో విజయాలు దక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు అభివృద్ధిని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది.
తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విదేశీ లావాదేవీలు ఈరోజు ధనుస్సు రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విజయ పరంపర వృత్తిలో కొనసాగుతుంది. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కూడా పెట్టుబడుల్లో ఆశలు చిగురిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం, ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది, ఉల్లాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఇక ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. మిత్రులు శత్రువులు అవుతారు. వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని యుక్తితో నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం శుభాలని త్వరితగతిని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన ఒప్పందాలు ఈరోజు కుంభరాశి వారికి కొంతవరకు కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. కీర్తిని గడించేటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. గౌరవప్రదమైనటువంటి విషయాల్లో తలదూర్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. క్రీడల ద్వారా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, విజయాన్ని తెచ్చిపెడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. శుభ ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి.